గం గణపతియే నమః. ఓం శ్రీం శ్రీ మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. డివైన్ దామోదర్ ఛానల్ వీక్షకులకు స్వాగతమండి. ఈరోజు ఈ వీడియోలో మీకు పుట్టిన సంవత్సరం యొక్క చివరి అంకెతో వారి యొక్క వ్యక్తిత్వాన్ని, వారిలో దాగి ఉన్న మరో కోణాన్ని సులభంగా తెలుసుకోవచ్చండి. వీటికి సంబంధించినటువంటి విషయాలు ముందు వీడియోలో చెప్పాను. ఇక మిగిలిన విషయం, పుట్టిన సంవత్సరములోని చివరి అంకె 8 అండి. అంటే జీరో న్యూమరాలజీ మరియు ఐచిన్ న్యూమరాలజీ ప్రకారం నంబర్ 8 కలిగినటువంటి వారు అనగా, ఉదాహరణకు 1968, 78, 88, ఇంకా 2008, 18, 2028లో పుట్టినటువంటి వారందరూ కూడా ఈ 8వ అంకెకు సంబంధించినటువంటి వారే. వీరు భూమి అనే ఎలిమెంట్కు సంబంధించినటువంటి వారండి, ఎర్త్ ఎలిమెంట్కి సంబంధించిన వారు. వీరు పుట్టిన తేదీ యొక్క చివరి అంకె 8 అండి. వీరి యొక్క ఆలోచనలు చాలా లోతుగా మరియు సీరియస్గా కూడా ఉంటాయండి. వీరి ఆలోచన విధానము అందరితో పోల్చుకుంటే చాలా తీక్షణంగా కూడా ఉంటుందండి. ఎంతో లోతుల్లో నుంచి విషయాన్ని రాబట్టగల చాకచక్యం కూడా వీరికి అధికంగా ఉంటుందండి. వీరు కొత్త కొత్త ఆలోచనలు మరియు ఎవరికీ తెలియనటువంటి, ఊహించినటువంటి చాలా ఉద్దేశాలు వీరికి ఉంటాయండి. అంటే అది మంచి కోణంలోనే వీరి ఆలోచన విధానం చాలా తీవ్రంగా ఉంటుందండి. చాలా వరకు వీరు విషయ పరిగాహన జ్ఞానం చాలా ఎక్కువగా ఉంటుందండి. వీరికి అర్థవంతమైన సంభాషణలు చేయడానికి మాత్రమే ఇష్టం ఉంటుందండి. అనవసరమైన వాగుడు కానీ, లేకపోతే ఇతరులతో ఏదో కాలక్షేపానికి మాట్లాడడము వంటివన్నీ ఏది ఉండదండి. వీరి యొక్క సంభాషణ చాలా వరకు అర్థవంతమైనటువంటిదిగానే ఉంటుందండి. దాని వెనక చాలా నిగూఢమైన రహస్యాలు కూడా దాగి ఉంటుంది. వీరి యొక్క వ్యక్తిత్వంలో ముఖ్యమైనది ఇంకొకటి ఉందండి. అదేమిటంటే, వీరు ప్రేమించినటువంటి వారికి మరియు దగ్గరైనటువంటి వారికి, ఇక బంధువుల్లో కావచ్చు, లేక వీరిని నమ్మి వెంట వచ్చినటువంటి వారికి కావచ్చు, స్నేహితులకు కూడా కావచ్చు, వీరు నమ్మిన ప్రతి ఒక్కరికి కూడా ఎంతో విలువ ఇస్తారండి. వారి విలువ వీరు తారాస్థాయిలో ఉంచుకొని వారికి కావలసినటువంటి విషయాలపైన చాలా లోతుగా ఆలోచిస్తూ ఉంటారు. చాలా మంచి మంచి విషయాలను మాత్రమే వీరు తీసుకుంటారండి. ఒక విషయంలో ఉపయోగం ఎంతుందో చాలా క్షుణ్ణంగా వీరు పరిశీలించి దానికి సంబంధించినటువంటి అవగాహన చాలా వరకు వీరు సులభంగా తెలుసుకోగలుగుతారండి. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోరు. ఇతరుల పట్ల చాలా క్రమశిక్షణగా కూడా ఉంటారండి. వీరు క్రమశిక్షణకు ఎంతో విలువిస్తారు. క్రమశిక్షణ అనే విషయంలో మిగిలిన నంబర్లే కన్నిటికీ కూడా ఈ 8వ నంబర్ కలిగినటువంటి వారు క్రమశిక్షణ విషయంలో పెట్టింది పేరుగా ఉంటుందండి. వీరి తర్వాత మిగిలిన వారందరూ కూడా జీవితంలో ఏ విషయాన్నైనా సిస్టమేటిక్గా ప్లాన్ చేసుకోగలుగుతారండి. అంత సామర్థ్యం వీరికి ఉంటుంది. చాలా వరకు రాజకీయాలు, ఇంకా గ్రామ స్థాయిలో నుంచి కూడా ప్రతి విషయాన్ని వీరు క్షుణ్ణంగా ఆలోచించి వీరు తీసుకునే నిర్ణయాల్లో కూడా చాలా బలవర్తకమైనటువంటి అర్థం ఉంటుందండి. వీరికి ఆ గొప్ప శక్తి ఉంటుంది. వీరు కూడా కొన్ని సూచనలు పాటిస్తే ఇంకా ఇంకా మంచి స్థాయికి ఎదిగే అవకాశాలు ఉందండి. ఆ సూచనలు ఏమంటే, ఇతరులకు సహాయం చేయడం మంచి పద్ధతే, అందులో ఏ సందేహం లేదు. కానీ
త్యాగాలు చేయకూడదు, మరియు మీకు మీరు ఎంతో అవసరం అనే విషయాన్ని కూడా మీరు ఖచ్చితంగా గుర్తించాలండి. దానికి ఒక లిమిట్ అనేది ఉంటుంది. దాన్ని అర్థం చేసుకుని మీ తర్వాతే మిగిలిన విషయాలు అన్నట్టుగా కూడా కొంత అవగాహన ఉంచుకోవాలండి. ఎందుకంటే మీ వ్యక్తిత్వం అలాంటిది. మీకన్నా కూడా మీరు నమ్మిన వారికి అంత విలువిస్తారు కాబట్టి గొప్ప విషయమే, అందులో ఏ సందేహం లేదు. అదే టైంలో మిమ్మల్ని కూడా మీరు గుర్తించుకోవాలండి. అంటే మీకు హాని లేకుండా ఉన్నంత వరకు మీరు ఇతరులకు ఏదైనా చేయొచ్చు, అందులో ఏ సందేహం లేదు. ఈ విషయాన్ని గుర్తించుకోగలిగితే అందరితో పాటు మీరు కూడా హాయిగా ఎదగడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా నంబర్ 9, 9వ అంకె కలిగినటువంటి వారు అంటే 1989, 99, 2009, 2019 ఇంకా 2029లో పుట్టబోయే వారికి కూడా ఈ న్యూమరాలజీ మరియు ఐచిన్ ప్రకారం వీరి చివరి అంకె 9 అండి. వీరు కూడా ఎర్త్ ఎలిమెంట్కి సంబంధించినటువంటి వారే అండి, భూమికి సంబంధించినటువంటి వారు. వీరి ఆలోచనలు ఎంతో జాగ్రత్తగా ఉంటాయండి. ప్రతి విషయాన్ని 1కి 10 సార్లు ఆలోచిస్తే కానీ ఒక నిర్ణయం పైకి రారండి. వీరు చాలా జాగ్రత్త పరులుగా చెప్పవచ్చు మిగిలిన అంకెలతో పోల్చుకుంటే. ఏ విషయం కూడా కానీ అది ఇతరుల విషయం కావచ్చు, వీరి సొంత విషయాలు కావచ్చు, ప్రతిదాన్ని 1కి 10 సార్లుగా ఆలోచిస్తారండి. అది వీరికి పుట్టుకతోనే ఆ విధంగా ఉంటుంది. మీ ఆలోచనలకు సంబంధించని వారు మీ వద్దకు వచ్చినప్పుడు, అంటే మీకు ఏ విషయంలోనూ సంబంధం లేనటువంటి వారు వీరి వద్దకు ఏదైనా సహాయాన్ని అర్జించి వస్తే వారికి కూడా తోచింది చేయగలుగుతారు. అదే విధంగా ఎంతో జాగ్రత్త పడి మరీ జవాబిస్తారండి. ఆ విషయంలో కూడా వారికి ఏమి చేయొచ్చు, వారి బాగోగులకు ఏ విధంగా నడుచుకోవాలో చాలా సులభంగా అంచనా వేసి వారికి ఏ విధంగా జాగ్రత్త పడాలో ఆ విధంగా జాగ్రత్తలు చెప్తూ మరీ జాగ్రత్తగా జవాబు ఇవ్వగలుగుతారండి. ఏ విధంగా అంటే వీరి జీవితంలో జరిగినటువంటి విషయాలను ఉదాహరణగా తీసుకొని నెమరు వేసుకుంటూ ఉంటారండి. కాబట్టి ప్రతి విషయంలో కూడా వీరు 1కి 10 సార్లు ఆ విషయ అవగాహన తెలుసుకున్న తర్వాతే ఒక నిర్ణయానికి వస్తారు. కాబట్టి సలహాలను వీరి వద్ద తీసుకోవడం చాలా మంచిదండి. ప్రతి ఒక్కరికి కూడా ఈ 9వ అంకెలో అటువంటి లక్షణాలు ఉంటాయి. మంచి సలహాదారుగా చెప్పుకోవచ్చు ఒక మాటలో చెప్పాలంటే. అదేవిధంగా వీరు చేసేటువంటి పనులు కూడా ఎంతో ఉత్తమంగా ఉంటాయండి. గొప్ప గొప్ప పనులు సాధించాలనే కోరికతో అలాంటివే మరి ఎంచుకుని కూడా చేస్తూ ఉంటారు. వీరు చేసేటువంటి పనులు కావచ్చు, వీరు వేసేటువంటి అడుగు కావచ్చు, ఎవరు కూడా వాటిని వేలెత్తి చూపలేనంత స్థాయిలో గొప్పగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుని చేస్తూ ఉంటారండి. వీరి ఆలోచనల్లో కానీ వీరి నడవడికలో కానీ ఒక మాటలో చెప్పాలంటే ఉత్తమోత్తములుగా చెప్పచ్చండి ఈ 9వ అంకె కలిగినటువంటి వారు. మరి వీరికి తీసుకోవాల్సినటువంటి కొన్ని జాగ్రత్తలు కూడా ఉన్నాయండి. ఆవేశపూరిత సంభాషణ అవసరం ఉండదండి. ఆవేశం అనేది ఈ అంకెలో కాస్త తొందరగా వస్తుంది. ఆవేశాన్ని అదుపు చేసుకుని మాట్లాడడం కూడా వీరికి ఇంకా మంచి ఉపయోగాలు ఇస్తుందండి జీవితంలో. ఎదుటివారు ఏమైనా చెబుతుంటే చాలా జాగ్రత్తగా కూడా విని వారి యొక్క ఆలోచనలను కూడా వీరు గౌరవిస్తే మరింత వీరికి సంఘంలో గౌరవం లభించే అవకాశం ఉందండి. ఎందుకంటే ఆవేశపూరితమైన కొన్ని మాటల వల్ల ఎదుటివారికి మాట్లాడే అవకాశం ఇవ్వకపోగా వారిని మానసికంగా కాస్త హర్ట్ చేసినట్టుగా ఉంటుంది. కాబట్టి ఆ విషయాల్లో మాత్రం ఈ 9వ అంకె వారు కాస్త జాగ్రత్తగా ఉంటే చాలండి. ఈ పుట్టిన సంవత్సరం యొక్క చివరి అంకెల ఆధారంగా నేను మీకు కొన్ని విషయాలు తెలియజేశానండి. ఇంకా లోతుగా న్యూమరాలజీ ప్రకారం ప్రతి మనిషి వారి యొక్క జీవితంలో ఏ విధంగా ఉంటుందో అటువంటి వాటినంతా కూడా నేను మీకు ముందు రాబోయే వీడియోల్లో వివరిస్తాను.
పుట్టిన తేదీ ఆధారంగా, పుట్టిన నెల ఆధారంగా కూడా చాలా విషయాలు తెలుసుకోవచ్చండి. వారి యొక్క జీవితంలో అదృష్టం ఏ ఏ సమయాల్లో వరిస్తుంది, ఎవరికి ఏ రంగంలో అయితే నిష్ఠాతులుగా పైకి రాగలుగుతారు, ఇక వారి కుటుంబ జీవితం ఏ విధంగా ఉంటుంది, వారి పిల్లలు ఏ విధంగా ఉంటారు, వారు చేయాల్సినటువంటి పనులు, చేయకూడని పనులు అన్నీ కూడా సవివరంగా నేను మీకు తెలియజేస్తానండి ఇంకా రాబోయే వీడియోల్లో. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం అండి.